హలో అండ్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ గేమ్ చేంజర్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నాకు నచ్చలేదు భయ్య. ఇక ప్లాట్ విషయానికి వస్తే, రామ్ నందర్ ప్లేడ్ బై రామ్ చరణ్ గారు ఒక ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఇంకో పోస్ట్ కూడా ఉంటది, అది మీరు మూవీలో చూస్తారు. సో ఆ పోస్ట్ లోకి ఎలా మారారు అండ్ అసలు ఆయన ఏం చేశారు, ఎస్జే సూర్య గారికి రామ్ నందర్ కి మధ్య ఏం జరిగింది అనేది స్టోరీ. బేసికల్ గా ఇది ఒక రొటీన్ స్టోరీయే, బట్ అది శంకర్ గారు కొత్తగా ప్రజెంట్ చేద్దాం అనుకున్నారు, కానీ అది వర్కౌట్ కాలేదు. బట్ రాజకీయాల్లోకి వెళితే ఏమవుద్ది అనే పాయింట్ మీద రన్ అవుద్ది మూవీ మొత్తం. ఆల్సో కరప్షన్ గురించి అండ్ సీఎం కి కావాల్సిన అర్హత గురించి బాగానే చూపెట్టారు. స్క్రీన్ ప్లే అక్కడక్కడ ల్యాగ్ ఉంటుంది, బట్ ఒక ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అదే అప్పన్న క్యారెక్టర్ బాగుంటది. ఇన్ఫాక్ట్ రామ్ నందర్ క్యారెక్టర్ కంటే అప్పన్న క్యారెక్టర్ కే మనం ఎక్కువ కనెక్ట్ అవుతాం. స్క్రీన్ ప్లేని ఎంగేజ్ చేసే పార్ట్ ఏదన్నా ఉన్నదంటే మూవీలో అది ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్. ఆల్సో అంజలి గారి రోల్ కి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాం. అంజలి గారి క్యారెక్టర్ దగ్గర వచ్చే సీన్స్ అయినా అండ్ అప్పన్న దగ్గర వచ్చే ఎమోషనల్ సీన్స్ అయినా కూడా చాలా బాగుంటాయి. లిటరలీ పిండేశారు అనిపించింది. అక్కడక్కడ లాజిక్ లెస్ సీన్స్ కూడా ఉంటాయి. శంకర్ గారు వాటి మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండు. అండ్ ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, తమన్నా డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. మ్యూజిక్ చాలా బాగుంది, బట్ అక్కడక్కడ లౌడ్ ఉంది. బట్ నాకు ఒక జరగండి సాంగ్ తప్పించి ఏ సాంగ్ కూడా అంత ఎక్కలేదు. మూవీలో ఇంకో సాంగ్ కూడా ఉంది, బట్ అది ఎందుకో చూపెట్టలేదు. అండ్ ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు, ఎలివేషన్ సీన్స్ వచ్చినప్పుడు తన మ్యూజిక్ సీన్స్ తో లాక్కెళ్ళాడు అనిపించింది తమన్నా. అండ్ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది ఒకటి జేసీబీ వెహికల్స్ తో, బాగుంది అనే ఫీలింగ్ వచ్చేలోపే లాజిక్ లెస్ ఫైట్ లో ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. బ్రహ్మానందంగానే పెట్టుకున్నారు, సునీల్ గారిని పెట్టుకున్నారు, అయినా కూడా సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వదు. అండ్ హీరోయిన్ కైరా అడ్వానికి కూడా అంత పెద్ద స్కోప్ ఇవ్వలేదు, ఏదో పెట్టాలని పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే, రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్స్ లో ఇరగదీశారు. అండ్ అంజలి గారు ఆమె రోల్ కి ప్రాణం పోసారనిపించింది. షీ హ్యాస్ దట్ పొటెన్షియల్. ఇప్పటి వరకు ఆమెను ఈ మూవీలో వాడుకున్నంతగా ఏ మూవీలో కూడా వాడుకోలేదు. అండ్ ఎస్జే సూర్య గారు ఆయన రోల్ లో ఇరగదీశారు. బట్ ఒక విషయం, రామ్ చరణ్ గారికి ఎవడు సినిమాలో డైలాగ్, ఎస్జే సూర్య గారికి సరిపోతే శనివారం మూవీలో డైలాగ్. అసలు ఈ డైలాగ్స్ ఎందుకు యూజ్ చేశారో తెలియదు. మరి ఓవరాల్ గా మూవీ నచ్చలేదు భయ్యా, యావరేజ్ ఫీలింగ్ వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ కి అయితే రీచ్ కాలేదు. I hope Shankar garu and Ram Charan garu will come back with another movie. So that's the review guys. Video నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.